ఫ్రెండ్స్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ 2 years కోర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన 2 పూర్తి వివరాలు మేము ముందు ఉంచుతాను. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఈ కింది విధంగా ఉంది. 2024-25 అకాడమిక్ ఇయర్లో దీనికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇది మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ ఉంటాయండి. దీనికి సంబంధించి 6/10/2024 నుండి 14/10/2024 6 PM వరకు అప్లై చేసుకోవచ్చండి. 6/10/2024 9 AM నుండి 14/10/2024 6 PM వరకు ఈ కింద చూపబడినటువంటి వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు. దీనిపై మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ వివరాలతో కూడినటువంటి విషయాలు వస్తాయండి. మొబైల్ ఇక్కడ మనం ఏం చేయాలి? మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ముందు చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డాటా అప్లోడింగ్ చేయాలి, అంటే మనకు సంబంధించిన పూర్తి వివరాలు. తర్వాత సర్టిఫికేట్ అప్లోడింగ్. తర్వాత మనము 4 years 2 yearsగా దాని మీద క్లిక్ చేసి దానికి వెళ్ళి సైట్లో వెళ్ళేసి పూర్తి వివరాలను మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫిల్ చేయడానికంటే ముందు మనం ప్రాస్పెక్టస్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాస్పెక్టస్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఒకసారి కూలంకషంగా చదివిన తర్వాత అది చూడండి. ఈ నోటిఫికేషన్ 5/10/2024 రోజు విడుదలైంది. ఈ 9 AM to 9 AM 6/10/2024 టు స్టార్ట్ 6 PM 14/10/2024 వరకు ఈ మనము అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టు బీ నోటిఫైడ్ లాటర్ డేట్ ఆఫ్ రిలీజింగ్ ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అతి త్వరలో రిలీజ్ చేయబడుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా ఇది డేటు అనౌన్స్ చేయబడుతుంది. అంటే కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా నోటిఫై చేయబడుతుంది. క్లోజింగ్ ఆఫ్ ద అడ్మిషన్ యాజ్ పర్ ద ఎన్ఐసి గైడ్లైన్స్ దాని ప్రకారమే ఉంటుంది. అందుకని మీకు ఇది అప్లోడ్ చేసే క్రమంలో ఏమైనటువంటి సమస్యలు ఎదురైనా ఈ పైన పేర్కొనబడినటువంటి నెంబర్లకి మీరు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 6 గంటల లోపు మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా క్లారిఫికేషన్ ఆఫ్ ద రెగ్యులేషన్కి సంబంధించి ఈ నెంబర్లు చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ గేట్వేకి సంబంధించి ఏదైనా ఉంటే ఈ కింది నెంబర్కు మనం ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2 సంవత్సరాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం చూసినైతే రెగ్యులేషన్స్ సంబంధించి ఇది మేనేజ్మెంట్ కోటా కాదు, ఇది కన్వీనర్ కోటా మాత్రమే. ఈ కన్వీనర్ కోటాలో యాజ్ పర్ రోస్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ది క్యాండిడేట్ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఓన్లీ, ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఉండాలి. ది క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ ద అప్లోడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద రెస్పాన్స్ టు నోటిఫికేషన్. దీంట్లో ఇవి చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మరి ఏమిటి అంటే, క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10+2 ఎగ్జామ్, అంటే 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ, లేదు మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్తో పాటు ఎన్ఐఓసి టాస్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్ ప్రకారము దీన్ని ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకని దీనికి వైడ్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ దీనికి షుడ్ హ్యావ్ పాస్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ తెలంగాణ. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షెల్ బి రికగ్నైజ్డ్ విత్ ద స్టేట్ కౌన్సిల్ నర్సింగ్ కౌన్సిల్. దీని ప్రకారము మనము గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 2 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద స్టాఫ్ నర్స్ ఇన్ ద మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ 31/8/2000 ఆర్ ఎలిజిబుల్. సర్వీస్ సర్టిఫికేట్ ఆర్ స్టాఫ్ నర్స్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ issued by the head of the department DPH or DME commissioner TVVP and must a regular employee service certificate regular. అంటే ఎవరైతే దాంట్లో నర్సుగా కాకుండా మిగతా వాటికి ఎవరైతే చేస్తారో వారికి కూడా స్టాఫ్ నర్స్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అండి. ఇక్కడ ఏజ్ లిమిట్కి వచ్చేసి 21 years నుండి 21 years మినిమం ఏజ్ ఉండాలండి. 21 years ఏజ్, 21 సంవత్సరాల వయసు కంపల్సరీ ఉండాలి.
మ్యాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఫర్ ద గెజిట్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి ఫీల్డ్ ఇన్ ద కాంపిటేటివ్ 60% అవి నింపుతారు కనుక ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి వెరిఫై చేసుకొని మరి రిజర్వేషన్ సిస్టంలో వచ్చేసి బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి ఇక్కడ చూసిన బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీ 4%. ఇది బీసీకి 29 బ్యాక్వర్డ్ క్లాస్కి 29% ఉంటుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. అందుకని మీరు సర్టిఫికెట్స్ కానీ మిగతా అన్నీ కూడా రాటిఫికేషన్లో సరిగ్గా చూసుకొని మాత్రమే చేయాలి. అదేవిధంగా ఈ రిజర్వేషన్లో కూడా 33.1/3% లేడీ రిజర్వేషన్ అంటే విమెన్ రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చూసుకోండి. మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ నేను చెప్తాను మొబైల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇక్కడ మీ 2 years 4 years సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ వేయాలి. తర్వాత రెండోసారి మొబైల్ నెంబర్ను కన్ఫర్మ్ చేయాలి. తర్వాత దీనికి ఓటీపీ వస్తుంది, అప్పుడు మెయిల్ ఎంటర్ చేయాలి. మెయిల్ కన్ఫర్మేషన్ చేయగానే మీకు మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ చూపబడినటువంటి నెంబర్స్ కానీ లెటర్స్ కానీ ఇందులో ఫిల్ చేయాలి. అప్పుడు మీకు వ్యాలిడ్ అయినప్పుడు మీరు ఇంకొక దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఒక్కసారి మీ కన్ఫర్మేషన్ ఇంకా మొబైల్ వెరిఫికేషన్ అయితే మాత్రమే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ రూల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మరి మొబైల్ నెంబరు ఇక్కడ చెప్పబడినటువంటి క్యాచెస్. అదేవిధంగా క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇందులో ఫిల్ చేయాలి. ఇది కన్ఫర్మ్ అయితే మాత్రమే మనము డాటా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అవుతుంది. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒకటి అలర్ట్ అవుతుంది. కనుక రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేస్తే అప్పుడు డాటా ఎంటర్ అవుతుంది. డాటా ఎంటర్ అయిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడింగ్ సంబంధించి సేమ్ రూల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిస్తే డాటా అప్రూవ్డ్ అయిన తర్వాత మాత్రమే ఇది మనకు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఈ 2 years 4 years వెళ్ళేసి ఇది మనకు ప్రాస్పెక్టస్ ఏదైతే ఇంతకుముందు చూపించానో ఈ 6 pages మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా పూర్తి వివరాలు మీరు ఒకసారి ప్రింట్అవుట్ తీసి చూసుకోవచ్చు. ఇక డియర్ ఫ్రెండ్స్, మీకు దీని ప్రకారము వెంటనే మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ 2 years కోసము అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, మీ మోహన్ కూరపాటి. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మేము ముందుకు వస్తాను. ఏదైనా మీకు వీడియో చేయాలన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా యు ఆస్క్ మై చాట్ బాక్స్. అదేవిధంగా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇతరులకు ఉపయుక్తం అంటే ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీరు భవిష్యత్తులో నర్సింగ్లు చేరి మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటా. ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్గా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఉద్యోగం వచ్చినా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.